అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన పగబట్టినట్టు మాట్లాడుతున్నారు. టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. 24 గంటల లోపల ఇండియా పైన సబ్స్టాన్షియల్‌గా అంటే భారీగా టారిఫ్‌లు పెంచనున్నట్లు మళ్ళా ఒక ప్రకటన చేశారు. ఇండియా ఇంకా కూడా రష్యా నుంచి చమురు కొనుక్కోవడం ఆపలేదు. రష్యన్ ఆయిల్ కొనుక్కోవడం ఆపలేదు. కాబట్టి ఇండియా పైన మరింత భారీగా మేము టారిఫ్‌లు వేస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఆగస్టు 1 తారీఖు నుంచి ఇండియా పైన 25% భారతదేశం అమెరికాకి అమ్మే చాలా గూడ్స్ పైన 25% టారిఫ్‌లు వచ్చేసాయి. అంటే ఇది చాలా ఎక్కువ టారిఫ్‌లు అన్నమాట. దీనివల్ల మన టెక్స్‌టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఇతరత్రా మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు చాలా నష్టపోతారన్నమాట. ఇప్పుడు మళ్ళా రష్యా నుంచి ఇండియా చాలా ఆయిల్ కొనుక్కుంటుంది. అంతేకాదు మిలిటరీ ఎక్విప్‌మెంట్ కూడా కొనుక్కుంటుంది. మరియు ఇండియా రష్యా యొక్క లార్జెస్ట్ ఆయిల్ బయర్ కాబట్టి మేము అస్సలు వదలం. మనందరికీ తెలుసు ఇండియా, చైనా, టర్కీ దేశాలు రష్యా నుంచి అతి ఎక్కువగా చమురు కొనుక్కుంటున్నాయి. ముఖ్యంగా ఇండియా ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అన్నమాట. చాలా ఎక్కువగా ఆయిల్ కొనుక్కుంటుంది. 80% ఆఫ్ ఆయిల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇండియా బయట దేశాల నుంచే కొనుక్కుంటుందన్నమాట. దానిలో మనం చూస్తే గనక ఇండియాస్ ఆయిల్ రిక్వైర్మెంట్‌లో 36% రష్యా నుంచే కొనుక్కుంటుంది. అయితే అమెరికా ఎంత గొడవ చేస్తున్నా సరే భారతదేశం మాత్రం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడం ఆపట్లేదు. ఎందుకు? దీనికి గల కారణాలేంటి? ఇండియా ఎందుకింత స్ట్రాంగ్‌గా ఉంది ఈ విషయంలో? డొనాల్డ్ ట్రంప్‌కి కోపం వచ్చేసిందన్నమాట. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపకపోతే నేను అస్సలు ఒప్పుకోనన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నారు. మనకు తెలుసు ఇండియా లార్జెస్ట్ పాపులేషన్ ఇండియాది ప్రపంచంలో. 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో. అంతేకాదు ఇండియా థర్డ్ బిగ్గెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆయిల్. ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ కన్స్యూమర్ అన్నమాట. అంటే మూడో అతిపెద్ద ఆయిల్ కన్స్యూమర్ ఇండియా. ఇక్కడ 2030 కల్లా చైనాను దాటేసి ఇండియా ఇంకా ఎక్కువగా ఆయిల్ కన్జ్యూమ్ చేయబోతుందంట. మనకు తెలుసు 1991 తర్వాత ఇండియన్ ఎకానమీ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో కార్లు, మోటార్ సైకిల్స్ ఇలా ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయన్నమాట. మొత్తం మీద ప్రపంచంలోనే ఇండియా మిడిల్ ఈస్ట్ నుంచి కొనుక్కొచ్చుకుంటది. ఆ తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా 36% ఇండియాస్ క్రూడ్ ఆయిల్ నీడ్స్ అన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా కోపం వచ్చేసింది. అంతేకాదు 2022 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేశాయన్నమాట. దాంతో ఇండియా ఎక్కువగా డిస్కౌంటెడ్ రేట్‌తో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. ఇండియానే కాదు చైనా, టర్కీ దేశాలన్నీ కూడా కొనుక్కుంటున్నాయన్నమాట. సో, చాలా డిస్కౌంటెడ్ రేట్‌తో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌కి, అమెరికాకి అస్సలు నచ్చట్లేదన్నమాట. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తే ఇతరత్రా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఇరాన్ నుంచి ఇంతకుముందు ఇండియా కొనుక్కునేది. వెనిజులా నుంచి కొనుక్కునేది. ఇరాన్ నుంచి అయితే చాలా ఎక్కువగా కొనుక్కునేది. అమెరికా ఆంక్షలు అంటే ఇరాన్ నుంచి ఎవరు కొనుక్కోవద్దని చెప్పడంతో ఇండియా అప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేసింది. ఇప్పటికిప్పుడు ఇండియా రష్యా నుంచి కొనుక్కునే ఆయిల్ దాదాపు 3 మిలియన్ బ్యారెల్స్ పైనే ఉంటదన్నమాట. ఇప్పటికిప్పుడు ఒపెక్ దేశాలు కూడా అంత స్పేర్ ఆయిల్ పెట్టుకొని ఓవర్‌నైట్ ఇండియాకి రష్యా దగ్గర నుంచి ఆపేస్తే ఇండియాకి అంత ఆయిల్ సప్లై చేయలేమన్నమాట. సో, ట్రంప్ ఏదైతే కోరుతున్నాడో ఇండియా ఇమ్మీడియేట్‌గా ఆపేయాలి. నేను చెప్పంగానే వినాలి అంటే క్షణాల మీద అది అయిపోదు. దాంతో పాటు ఇండియా, రష్యా అనేవి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ టైంలో ఇప్పుడు కాదు. ఇండియా చాలా సంవత్సరాల నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. ఇది కొత్త కాదు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టలేదన్నమాట. ఇంతకుముందు కూడా ఇండియా రష్యా దగ్గర నుంచి S-400 కొన్నప్పుడు కాట్సా విధిస్తామని చెప్పి అమెరికా అప్పట్లో చెప్పినా సరే విధించలేకుండా ఇండియాకి స్పెషల్ వేవర్ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు ఇండియా సడెన్‌గా డిస్కౌంటెడ్ ఆయిల్ కొనుక్కోవడం రష్యా నుంచి ఆపేసి పక్క దేశాలకెళ్తే అంత ఆయిల్ సప్లై ప్రొవిజన్స్ కూడా ఇప్పుడు లేవు. అంతేకాదు ఇండియాకి అంత తక్కువ రేట్‌కి ఆయిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇతర దేశాలు ఆ తక్కువ రేట్‌కి ఇండియాకి ఇవ్వలేవన్నమాట. దాంతో పాటు ఇండియన్ ఎకానమీకి ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వటానికి. ఇవన్నీ చూస్తే ఇండియా ఇప్పటికిప్పుడు రష్యన్ ఆయిల్ కొనటం ఆపలేదన్నమాట.